ఇప్పుడైతే సార్ ఏం స్క్రిప్ట్ వర్క్ చేస్తారు సార్ ఇప్పుడు? నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ ఒకటి చెప్తాను దాని అది వెరీ ఇంట్రెస్టింగ్ ఆపోజిట్ టోటలీ డిఫరెంట్ వన్ థింగ్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ యాజ్ డిఫరెంట్ పుష్ప విమానం ఆర్ అంత అంత డిఫరెంట్గానే ఉంటుంది. అంతేగాని చేసింది చేయడం అనేటువంటిది బోర్ నాకు. అంతే మళ్ళీ చేయరు. ఆహాహా. అదే లేదు, పుష్ప bore. సీక్వెల్ తీయమన్నారు ఎందుకంటే మిమ్మల్ని. వర్క్ అనేటటువంటిది మెకానికల్గా అయినప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ వాటిలో వాళ్ళు అబ్బా సాటర్డే సండే ఎప్పుడు వస్తుందని ఉండేవాడు చాలా మంది ఉన్నారు. దే అండ్ ల్యాక్స్ ఎప్పుడెప్పుడు ఒక హాలిడేకి వెళ్దామా ఫ్యామిలీతో ఉంటారు వాళ్ళు. నాకు అది లేదు. బికాస్ ఎవ్రీ మినిట్ ఐ వర్క్ ఈజ్ ఎంజాయ్మెంట్. సార్ సినిమా ఎంత అద్భుతమైన ఫిలాసఫీ ఇది. మీరు చెప్తున్నారు సార్, ఇంకొక వ్యక్తి ఇలాగే చెప్పేది, ఇఫ్ యూ ఫీల్ ద నీడ్ ఫర్ వెకేషన్ చేంజ్ యువర్ జాబ్ అంతే అని చెప్పేది రామ్ గోపాల్ వర్మ గారు సార్. ఓకే ఓకే రైట్ రైట్. సో ఐ లైక్ నాకు మిగతా వాళ్ళకి వెకేషన్ ఐ డోంట్ నీడ్ ఎ వెకేషన్. హాయిగా అలా ఐ వర్క్ కావాలా. ఐ డూ వర్క్ దట్ ఈస్ ప్లెజర్ ఎక్కడికన్నా. సో దట్ ఐ నీడ్ దట్ ఈస్ ఎనర్ దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మీ లైన్ ఆఫ్ థింకింగ్ లో ఎంతమంది ఉన్నారు సార్? మీ వారసులు అనొచ్చా అలా అంటే? బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఒరిజినల్. ఓ వాళ్ళ అందరూ మై డాటర్స్ సెకండ్ డాటర్ షీ ఈజ్ వెరీ క్రియేటివ్. నాకు యాక్చువల్లీ నేను ఏదైతే స్పెషల్ ఎడ్యుకేటర్ అవి షీ డస్ టీచ్ ఫర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్. ఒక్కొక్కళ్ళు పొజిచి షీఈ్ అ ప్యాషన్. వాళ్ళకి బాగా రాదు, పట్టుకోవడానికి రాదు పెన్ను, కొందరికి మాట రాదు, వాళ్ళ గ్రాఫిక్స్ అంతా ఆన్లైన్. షీఈ్ ఫ్యాసినేటెడ్ బై ఇట్. ఎక్కడ ఉంటారు సార్ ఇప్పుడు? బసన్ నగర్ ఇక్కడే బెటర్. హర్ సన్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ బాయ్. అతను ఆవిడ ట్రైన్ చేసి పర్సనల్గా. సో షీ గెట్ ఇన్ టు దట్. అతను స్కూల్కి మెయిన్ స్కూల్లో పంపించి మెయిన్ స్కూల్లో చేసి అతను హీ వెంట్ టు ఎస్ఆర్ఎం కాలేజ్ బీఈ చేశాడు. బీఈ చేస్తాడు. ఈ గాట్ ఇన్ డిస్టింక్షన్. తర్వాత నార్థంబరియన్ యూనివర్సిటీ యూకే వాళ్ళు ఏవి ఇది లేకుండా రమ్మంటే ఈ వెంట్ యూ డిడ్ ఎంఎస్ విత్ డిస్టింక్షన్. బాబా బాబా ఇది ఆర్టిస్టిక్. సో అలాగ పెంచిన వాళ్ళందరూ చేశాక మై ఫస్ట్ డాటర్ ఆల్సో షీ ఈస్ డూయింగ్ ఆల్ కంపెనీషన్స్. షీ హెస్ గాట్ హర్ ఓన్. హర్ డాటర్ ఇస్ ఇన్ యుఎస్. దే ఆర్ ఆల్ ఫ్యాషన్. ఈచ్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ అవకేషన్స్. దే లుక్ ఆఫ్టర్ మీ వెల్. మా ఫ్యామిలీ, మునిమనవలు ఉన్నారా మా సార్? బ్రదర్ సన్ను, మా వైఫ్, మా మనవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ విత్ మీ. వాళ్ళు నాతోనే ఉన్నారు అప్పటి నుంచి. సార్ మునిమనవలు ఉన్నారా? మునిమను అంటే మనవడికి కొడుకో కూతురో లేకపోతే మనవరాలు కొడుకో? మనవాడికి మనవరాలికి ఉంది. అంటే మా పూర్ణ ప్రజ్ఞ అని నాతో పనిచేసాడు. అతని కూతురికి చిల్డ్రన్ ఉన్నారు. ఇద్దరు చిల్డ్రన్. నైస్ స్వీట్ చిల్డ్రన్. వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ సార్. అండ్ ఇంకా కంటిన్యూస్, దిస్ జర్నీ ఇస్ కంటిన్యూయింగ్ బ్యూటిఫుల్లీ. ఇంకా అసలు చాలామంది సంగీతం అలాగే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి రావాలనుకుంటారు సార్. మీ మోస్ట్ ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్, అసలు ఇండస్ట్రీకి రావాలి, ఒక సినిమా తీయాలన్నా చేయాలన్నా ఏం చెప్తారు సార్? ద గోల్డెన్ రూల్. ద గోల్డెన్ రూల్ ఈస్ దట్ దెర్ ఇస్ నో గోల్డెన్ రూల్. బాబా బాబా. ఓకే. ఇదేంటంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ ముఖ్యంగా వాళ్ళు సినిమాలు చేయాలనుకుంటారు, కథలు చేయాలి. నీకు కథలు ఎక్కడికి వస్తాయి? బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ లైఫ్. లైఫ్ని మించిన ఇది సోర్స్ లేదు. మీ ఇంట్లోనే ఉంటుంది డ్రామా, ఎదురింట్లో ఉంటుంది, వీధిలో ఉంటుంది, ఎక్కడికి అక్కడ. అది అబ్జర్వ్ చేస్తూ ఇందులో డ్రామా ఉంటే అది బెస్ట్. కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండదు. కానీ కొందరు కెపాసిటీ ఉన్నవాడు పుస్తకాల్లో రాస్తారు. ఒక నావల్స్ గాను ఒక కథగాను రాస్తారు. వాళ్ళ లిటరేచర్ కనుక చదివితే అప్పుడు ఇమాజినేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక అతను రాస్తాడు, ఒక ఆమె అలాగా బ్యాగ్తో పట్టుకుని అలా నడుస్తూ వస్తుంది, ఒక చెట్టు ఉంది, ఒక పెంకుటిల్లు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, సో పక్కన ఒక బావి ఉంది అని రాస్తాడు. మీరు ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు, నేను ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు. ఇంకోళ్ళు 100 మంది 100 రకాలుగా ఇలా చేసుకుంటారు, 100 మంది 100 రకాలుగా దాన్ని పోర్ట్రే చేస్తారు. ఇవి రెండు కాకుండా జీవితము లిటరేచర్ చెప్పకుండా ఒక సినిమాను చూసి కాపీ కొట్టామనుకోండి, ఒకే వీధి వస్తుంది, ఒకే చెట్టు వస్తుంది. ఈ భావ దారిద్ర్యం అనేది దీనివల్ల వచ్చింది.
లైఫ్ను అబ్జర్వ్ చేయకుండా, లిటరేచర్ చదవకుండా ఉండిన వాళ్ళు సినిమాలు చూసి ఆ సినిమాలను కాపీ కొట్టి ఆ షార్ట్లు చూసి అవి చేస్తున్నారే, అంతే వాళ్ళకి తెలిసింది. ఆ షార్ట్ని ఇమిడియేట్ చేయగలరు, ఉమ్, అంతకంటే ఎగరలేరు. ఒక కోడి ఎంత ఎగరగలరో అంతే ఎగురుతుంది, అవును, గద్దలాగా ఎగరలేరు వాళ్ళు. అంతే కదా సార్. అది ఎగరాలంటే దానికి ఒక లిటరేచరు, లైఫ్, అబ్జర్వేషను, అనాలిసిస్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ దట్. లిటరేచర్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే అందరూ జీవితాన్ని చేసి అది పట్టలేరు, కానీ ఎవరో పట్టిని వాళ్ళకి రిజర్వ్ చేస్తారే, వాళ్ళు అలా చేస్తారు. మహానుభావులు, పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, వాళ్ళు అది చేయాలి. చాలా గోల్డెన్ రూల్ ఒకటి ఇదొకటి చాలా యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఫిల్మ్ మేకర్స్. చదవాలి, పరిధి పెంచుకోవాలి. అవును. సార్ మీరు మోస్ట్ ఇంకా అంటే అన్నిట్లో ఒరిజినాలిటీ అండ్ ఫస్ట్ చేసింది మీరే విప్లవాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక విదేశీ అమ్మాయి తెలుగు పాట పాడితే తెలుగు నేర్చుకొని అక్కడ అలాంటి ప్రయోగాలు మొదలుకొని ఎవ్రీథింగ్ సంథింగ్ న్యూ. ఒక మరుగుజ్జును చూపిస్తే ఎలాగా ఆ మరుగుజ్జు ఏ విధంగా ప్రయోగించవచ్చు అని చెప్పి కన్విన్స్ చేయొచ్చు ఒక మెయిన్ క్యారెక్టర్లో. టైం మెషిన్ ఒకటి, డైలాగ్ లేని సినిమా ఒకటి, ఇంకా చెప్పుకుంటూ పోతే సార్ ఒకటి కాదు, ఫోక్లోర్ అండ్ ఇంకా అన్ని బాణీలు అన్ని జానర్స్ మీవే కదా సార్. సో విల్ వెయిట్ ఫర్ యువర్ మ్యూజికల్ ఆల్సో. Yes, yes, yes. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి Definitely, it will be there. It is very well. One of the best films. It will be. No doubt about it. మీరే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం కూడా మీరే చేయాలి సార్. అది చూద్దాం, చేయాలనేది చూద్దాం. కరెక్ట్. మీరు చేస్తే ఇంకా అదే బి ద లైఫ్ ఉంటుంది. ఇది. కరెక్ట్. మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని ఇలా పలకరించవచ్చు. ఎనీ టైం మళ్ళా డిన్నర్ అయ్యి మళ్ళీ కూర్చుందామన్నా కూర్చుంటాం. ఇంకా ధన్యులు అయిపోయారు సార్ ఇవాళ. సో మచ్ టు టాక్. ఇలా పోతూ ఉంటుంది, నెవర్ ఎండింగ్ గా పోతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ యువర్ ఎనర్జీ సార్. ఏం తింటారు సార్ డిన్నర్ అంటే? లంచ్ రెగ్యులర్ గా మార్నింగ్ వేరే టిఫిన్ పాప అమ్మ కూడా చేస్తుంది, ఇడ్లీ, దోశ ఇటువంటివి చేస్తుంది. వెజిటేరియన్ పత్యాలు గిత్యాలు ఏం లేవు, అవేవి లేదు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్య 11 గంటల మధ్యగా అక్కడికి చిన్న వెజిటబుల్ సూప్, కాఫీ, అంత అవేవి లేవు. మీరు చాలా డయాబెటిక్ ఉంది, షుగర్ ఉంది అని చెప్పారు, కానీ గంటకు షుగర్ చూసుకొని అయ్యో షుగర్ ఉందే లేదు. చదువుకున్నవాడు డయాబెటిస్ ఎక్కడ చూడడు, షుగర్ తీసుకుంటే ఏమి కావాలా, మాత్రలు ఇవ్వాలా అనేవాడు ఒకడున్నాడు, చదువుకున్నవాడు, తెలిసినవాడు. షుగర్ తీసుకొని ఇస్తాను, అతను చూస్తాడు, ఈ మాత్రలు తీసుకుంటాడు, అతను నమ్మాలి. అతను నమ్మి ఆ మాత్రలు చూసుకొని మర్చిపోవాలి, ఇక మన పాటే ఉండాలి. అంతేగాని అతను చెప్పిన తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడిని కలిపి ఈ డాక్టర్ చెప్పాడు ఈ డాక్టర్ అని 10 రోజుకు 10 సార్లు షుగర్ చూసుకొని ఇట్లా ఉందని ఇట్లా ఉందని చెప్పి వాడిని అడిగి వీడిని అడిగి అయ్యయ్యో నాకు షుగర్ ఉందని వాట్సాల్ దిస్. జీవితకాలం అంతా నాకు షుగర్ ఉందే అనుకుంటుంటే అంతే అంతే కదా సార్. దట్స్ నాట్ లైఫ్. ఉంటుంది అది ఒక పక్కన. సార్ చాలా అద్భుతం సార్ అసలు మీరు చెప్పినట్టు. అంతే సార్ ఇవన్నీ మీ పుస్తకాలే కదా. ఈ బల్ల మీకు పింగిల్ గారు ఇచ్చారు. పింగళి నాగేంద్ర గారు పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్. పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ 4 ఇచ్చారు. దీంతో పాటు 4 కుర్చీలా? 4 కుర్చీలు వాటికి ఏదో ఇక్కడ ఉన్నాయి. ఇది నా వైఫ్ శ్రీ కళ్యాణి అని ఆటోబయోగ్రఫీ రాసింది, దీని మీద కూర్చొని కంప్లీట్ రాసింది శ్రీ కళ్యాణి. మీరు బ్లెస్డ్ టు బీ హియర్ టుడే సార్. నిజంగా ఇది డిజైన్ అంటాను నేను, రాగలగడం మీరు ఇంత టైం కేటాయించడం సార్. సో మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్. నమస్కారం సార్. రైట్, థ్యాంక్ యూ.